హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్ర పంప్స్. రీసెంట్గా నేను అమెజాన్లో ప్రోడక్ట్స్ కొన్నాను. అదే విధంగా పనిచేస్తుంది, దాని రివ్యూ, అదేవిధంగా అన్బాక్సింగ్ ఈ వీడియోలో చూద్దాం రండి. ఇప్పుడు ఈ కూలర్ వేసుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ మీకు అమెజాన్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏం కాదండి, 700 చిల్లర, రీజనబుల్ కాస్టే. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా మీడియంగానే ఉంటుంది, మరీ ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఎంత డబ్బులు పే చేస్తే మనకు అంత మంచి క్వాలిటీ దొరుకుతుంది అనమాట. మీకు ఇక్కడ 360 డిగ్రీలో మీకు ఎయిర్ అనేది ఫ్లో అవుతుంటుంది కాబట్టి మీకు అంత ఇబ్బంది అనేది ఉండదు. ఛార్జింగ్ వైజ్ నేను అప్పుడే చెప్పినట్లు ఒక 1 అవర్ కంటిన్యూస్గా మీరు ఛార్జింగ్ పెట్టినారంటే 100% అయిపోతుంది. ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే ఉంది కదా, ఆ డిస్ప్లేలో మీరు చూడొచ్చు అనమాట. బ్యాకప్ ఎంత ఉంటుంది అంటే దాదాపుగా 2.5 గంటల వరకు మనము నిర్విరామంగా కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు అనమాట. 2.5 అవర్స్ వచ్చిందంటే చాలండి. మళ్ళీ దీనికి ఇచ్చేటటువంటి సి పిన్ అనమాట, ఇక్కడ చూపిస్తాను చూడండి. సి పిన్ మనము ఇన్సర్ట్ చేసి అడాప్టర్ ద్వారా ఛార్జింగ్ చేసుకున్నాము అంటే బ్రహ్మాండంగా మీకు దాదాపుగా ఒక 45 minutes to 1 hourలో ఛార్జింగ్ అయిపోతుంది. అంటే ఏప్రిల్ మే మాసంలో మనకు ఎక్కువ ఎండలు, అదేవిధంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ పనులు చేస్తుంటాం కాబట్టి ఏమవుతుందంటే ఎండ వల్ల ఇక్కడ అంతా చెమటలు పెట్టేసి మనకు చెమట గుల్లల్లాగా రావడము, చాలా అనీజీగా ఉండడము, కాలర్ అంతా పూర్తిగా చెమటమయమైపోవడము, ఈ విధంగా చాలా సల్ట్రీగా ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ చేయాలంటే కూడా ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోతుంటాము, మన వల్ల వర్క్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి నేనేం చేశానంటే ఆన్లైన్లో ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఎక్కడ చూసినా ఈ బ్లేడ్లెస్ నెక్ కూలర్ అనేది చూపిస్తున్నారనమాట. సో అది ఏ విధంగా పనిచేస్తుంది, నిజంగా అది పర్పస్ను సర్వ్ చేస్తుందా? ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే చల్లగా గాలిని మనకు ఈ నెక్ ఈ సైడ్ మొత్తం మనకు వచ్చేటట్లు చూస్తుంది కాబట్టి అక్కడ స్వెట్ పట్టకుండా కొద్దిగా మనం కూల్గా ఉంటుంది, డీహైడ్రేట్ కాకుండా కొద్దిగా మనం యాక్టివ్గా వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మనకి హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఏమన్నా ఈ బ్లేడ్స్కు తగిలి ఏమన్నా కట్ కావడం ఇలాంటివి అవుతుందంటే కాదండి, అలాంటివి ఏం లేదనమాట. అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ బ్లేడ్లెస్. ఫ్యాన్ ఉంటుంది, ఒక్కసారి మనం ఆన్ చేసినామంటే ఈ ఫ్యాన్ ద్వారా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, గాలి అనేది వస్తుంది అన్నమాట. దీంతో పాటు ఛార్జింగ్ ఒక సి టైప్ యూఎస్బి కేబుల్ ఇచ్చినారు. మన అడాప్టర్ ఏది ఉంటే ఆ అడాప్టర్ని యూజ్ చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అయితే మరీ అడిక్వేట్గా ఎఫిషియంట్ అయితే కాదండి. దీన్ని ఛార్జింగ్ చేయడానికి దాదాపుగా 1 గంట సేపు పడుతుంది. 100% ఛార్జింగ్ అయిన తర్వాత మనం కంటిన్యూస్గా యూజ్ చేసినామంటే ఒక 2 to 2.5 hours మనం యూజ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ ఒక 2 గంటలు మనం యూజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి ఇది వర్త్ పర్చేజ్ అనమాట. నా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మరీ సూపర్ అని చెప్పలేము, అలా అనేసి బిలో పార్ అని చెప్పలేమండి. ఎందుకంటే దీని ప్రైజుకు ఇది ఇస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ నిజంగానే పర్ఫెక్ట్గా ఉందనే చెప్పాలి. ఇది నేను 700 చిల్లరకు నేను కొన్నాను అమెజాన్లో. నేను కొన్నదైతే ఇది. మీకు ఇంకేమైనా వెబ్సైట్స్లో దీనికన్నా ఇంకా తక్కువ రేటు దొరుకుతుందంటే మీరు నిర్మోహమాటంగా దీన్ని స్కిప్ చేసి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రైజు ఇవన్నీ కూడా క్వాలిటీ బట్టి ఉంటుందన్నమాట. ఇంకా ఏమేమి ఉంది చూద్దాం. ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చినారు, ఇక్కడైతే ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చినారు. ఒక్కసారి ఇక్కడ మనం ఆన్ చేసినాము అంటే ఇక్కడ చూడండి ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ 76% ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే సౌండ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఉంది కదా, ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో మనకు గాలి వస్తూ ఉంటుంది అనమాట. ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలి అంటే ఇప్పుడు 2లో పెట్టినామంటే కొద్దిగా ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. 3, 4, 5 అంటే ఈ ఫ్యాన్ స్పీడు 5 స్టేజెస్లో ఉంటుందన్నమాట. ఒక్కొక్క స్టేజ్కు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారంటే చూడండి సౌండ్ ఎలా వస్తుంది, చూస్తున్నారా? ఇప్పుడు నేను వేసుకుంటాను చూడండి. వేసుకున్నానంటే గాలి ఇక్కడ నాకు తగులుతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది. కొద్దిగా మరీ కూల్గా అయితే రాదు,
మనకు సఫిషియెంట్గా ఫ్యాన్ గాలి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. వర్క్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ నేను చూపిస్తాను రండి. షీట్స్ ఉన్నాయి, అందులో హైట్ కూడా తక్కువ. ఇక్కడ ఎస్పెషలీ ఎండాకాలంలో మనం వంట చేసేటప్పుడు మాడు పగిలినంత వేడి అనిపిస్తుంది, సల్టరీగా ఉంటుంది. ఇటువంటి సమయంలో మనం ఈ ఫ్యాన్ కానీ వేసుకొని ఇక్కడ వంట చేసినామంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ప్లస్ మనకు అంత అలసట అనిపించదు అనమాట. ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఎలా కొనాలి, అదేవిధంగా దీని పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించినాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లగా వస్తాను సార్. వేసుకో పర్లేదు, వేసుకో. చల్లగా వస్తుందా? చూడండి, అమెజాన్లో మనం కొన్న మాస్క్ ఇదే. చూపించు జానకిరామ్, కొద్దిగా దగ్గర చూపించు. చూడండి, ఈ మాస్కే కొన్నాము. ఇది అమెజాన్లో దొరుకుతుంది. రైతులు దయచేసి మాస్క్ లేకుండా ఎప్పుడు కానీ మందులు స్ప్రే మీ పంటలకు చేయొద్దండి. మనం కొన్నటువంటి ఈ మాస్క్ను కానీ వేసుకున్నాము అంటే మీకు ఆ మందుల వాసన, స్ప్రే అనేది ముక్కులకు పోకుండా ఉంటుంది. వేసుకో జానకిరామ్. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేసుకొని, ఈ విధంగా స్ప్రేయర్ను వెనక్కి తగిలించుకొని మాస్క్ వేసుకొని మనం స్ప్రే చేసినాము అంటే జానకిరామ్, ఇక మీదట ఎప్పుడు కానీ నువ్వు ఈ స్ప్రే వేసుకొని కొట్టాలి నువ్వు, సరేనా? ఇన్ని రోజులు మాస్కులు పారేస్తావు, అది ఉండదు, ఏం కాదు. కాబట్టి ఇది పెట్టుకో. ఈ సంవత్సరం రోజులు ఈజీగా వస్తుంది. అయిన వెంటనే ఏం చేస్తావు, క్లీన్గా కడగద్దు. కొంతసేపు ఎండలో పెట్టి ఒక 5 నిమిషాలు లోపల పెట్టేసాయి చాలు. ఆ లోపల ఏమైనా ఉంటే కూడా అంతా ఎండకు చచ్చిపోతుంది అనమాట. సరే, గాలి వస్తుందా? ఊపిరి ఆడుతుందా లేదా? వస్తుందా? ఇదే అండి.